నేను అందుకని మీకు ప్రత్యేకించి ఎందుకు వచ్చాను, నేను మైసూరావారిపల్లి కంటే నేను రైల్వే కోడూరు ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది రాజధాని. ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడి నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని చెప్తుంటాను. నేను అదే చెప్తున్నాను, ఇక్కడి నుంచి రుచి రాదు. ఈ నేల తాలూకు సారం ఇది, ఈ నేల తాలూకు విశిష్టత. ఇక్కడ పండు అంతే. ఇది అరటి పండు కానీ ఏదన్నా కానీ ఈ నేల తాలూకు సారం విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంక ఏ జిల్లాకి ప్రత్యేకం కాదు. నేను ఒకటే అనుకున్నా, రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ, ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ? రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు? రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలునో ఇదని ఇవి కాదు. రాయలసీమ చదువుల నేల ఇది. కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ. అలాంటి గొప్ప నేల ఇది. అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతా ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది. ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే, నేను ఒకటే చెప్తా, కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే, నేను ఒకటే చెప్తా, కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే 1,50,000 మంది యువత వచ్చారు. నేను ఆశ్చర్యపోయేవాడిని. అలాగే మన రైల్వే కోడూరులో నాకు విజయం ఎప్పుడు తెలిసిందంటే, నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం, ఆ జన ప్రవాహం చూసి, జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని నాకు బలమైన భావన కలిగింది. అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది, అంటే అంత పోరాట పటిమ ఉంది. నేను మీకు చేయగలిగేది ఏంటంటే, మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు, నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు. మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు, కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది. పని చేస్తాం. నేను చాలా సభల్లో చెప్పాను, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు, ఏ అకౌంట్స్ లో